నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, హింస, బూతు మాటలకు కత్తెర వేయడానికి సెన్సార్ ఉంటుంది. మరి సోషల్ మీడియాకు? ఇటీవలి కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్, ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తెరిచి చూసినా ముందుగా కనిపించేవి అసభ్యకరమైన పోస్టులే. వాటిని చూడకూడదు అనుకున్నా ఏదో ఒకలా కనిపిస్తూనే ఉంటాయి. సినిమా రివ్యూలు అంటూ, ట్రోల్స్ అంటూ వెకిలి జోకులు సర్వసాధారణమైపోయాయి. కొందరైతే ఏకంగా పచ్చి బూతులను సైతం పోస్ట్ చేస్తున్నారు. మరి వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పట్టించుకోవడం లేదా, కావాలని వదిలేస్తున్నాయా? సినిమాలకు ఉన్నట్లుగా వీటికి సెన్సార్ ఎందుకు లేదు? అసలు ఏమైందంటే, ఇటీవల ఫనుమంతు అనే యూట్యూబర్ తన ఛానల్లో ఓ వైరల్ వీడియోను ట్రోల్ చేస్తూ తండ్రి కూతుళ్ల బంధాన్ని అవహేళన చేశారు. ఆ వీడియోలో తండ్రి కోపంగా కూతుర్ని కొట్టేందుకు అన్నట్లుగా బెల్ట్ తీస్తాడు. ఆ తర్వాత నవ్వుతూ అదే బెల్ట్ మీద కూర్చోబెట్టి ఉయ్యాలూపుతాడు. అయితే దాన్ని ఆ యూట్యూబర్స్ తప్పుడు ఉద్దేశంతో కామెంట్స్ చేశారు. తండ్రి కూతుళ్ల పవిత్ర బంధం గురించి నీచంగా మాట్లాడారు. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. అది కాస్త సెలబ్రిటీల వరకు చేరింది. దీంతో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. చిన్నారిపై అలాంటి కామెంట్స్ చేసినందుకు వారిపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వాస్తవానికి యూట్యూబ్ చైల్డ్ పాలసీ చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలను హింసించడం లేదా వారి స్వేచ్ఛకు భంగం కలిగించే సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నా వాటిని సీరియస్గా తీసుకుంటుంది. రూల్స్ ను పాటించకుండా అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటుంది. 18 ఏళ్లలోపు చిన్నారులకు సంబంధించిన కంటెంట్ పై యూట్యూబ్ ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు చెబుతోంది. అయితే ఫనుమంతు యూట్యూబర్ ఆ వీడియోని లైవ్ లో పెట్టాడు. వారు అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడే దాన్ని పలువురు రిపోర్ట్ కూడా చేసినట్టు సమాచారం. అయితే దీనిపై యూట్యూబ్ వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేకపోయింది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారు తమ ఛానల్ నుంచి ఆ వీడియోను తొలగించారు. అయినా సరే యూట్యూబ్ ఆ ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్ రూల్స్ను ఫస్ట్ టైం ఉల్లంఘిస్తే జరిమానా ఉండదు, కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తుంది. ఈ హెచ్చరిక అందిన 90 రోజులలోపు మళ్ళీ నిబంధన తప్పినట్లయితే ఆ ఛానల్పై స్ట్రైక్ పడుతుంది. ఆ 90 రోజుల్లో మరో 2 స్ట్రైక్స్ పడినట్టయితే ఆ ఛానల్ను యూట్యూబ్ తమ ప్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగిస్తుంది. అంటే అప్పటి వరకు మీరు చేసిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. ఒకవేళ 90 రోజుల తర్వాత రూల్స్ తప్పితే వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఫనుమంతు యూట్యూబర్ పై తెలంగాణ చైల్డ్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే అతడితో చర్చల్లో పాల్గొన్న ఇతర వ్యక్తులను కూడా ఇందులోకి చేర్చనున్నారు. యూట్యూబ్ సంగతి పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా చాలా అశ్లీల కంటెంట్ చక్కెర్లు కొడుతోంది. దానివల్ల ఎంతో మంది బాధితులవుతున్నారు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే కారణంతో చాలా మంది దీనిపై నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇక కొందరు అమ్మాయిలైతే అందాల ప్రదర్శనతోనే ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. అలా చేస్తేనే తమకు ఫాలోవర్స్ పెరుగుతారు అనే ఉద్దేశంతో మరింత రెచ్చిపోతున్నారు. తమ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారు. కొందరైతే సినిమాల్లోని అశ్లీల సన్నివేశాలను రీల్స్ గా చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. అంతేగాక కార్టూన్స్, జోక్స్ పేరుతో పచ్చి బూతులతో వీడియోలు చేస్తున్నారు. తప్పుదో పట్టించే థంబ్స్, టైటిల్స్ పెడుతూ మోసాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు కూడా సోషల్ మీడియా వీడియోలను అతిగా చూస్తున్నారు. ఈ అశ్లీల కంటెంట్ వారి కంటపడితే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు హడావుడి చేసి చేతులు దులిపేసుకోకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అశ్లీల కంటెంట్ పై చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేసే సెలబ్రిటీలను సైతం వదలకూడదు. మీకు కూడా అలాంటి కంటెంట్ కనిపిస్తే రిపోర్ట్ చేయండి, లేదా ఆ కంటెంట్ లింక్ను పోలీసులకు పంపి కూడా చర్యలు తీసుకోవచ్చు.